యోగిని, కవయిత్రి, మహాభక్తురాలు వెంగమాంబ దివ్య చరితాన్ని దృశ్యమానమునర్చే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లాలి తరిగొండమ్మ హారతి అనేది ఓ సుప్రసిద్ధ నానుడి. ప్రతిరోజు తిరుమల శ్రీ వెంకట విభుడు హరి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య లాలిపాట ఆలకించినదే పరమ పావని తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అందుకోనిదే పవళింపునకు పూనుకోడు. వారిద్దరిపై అంతటి అనురాగం శ్రీ స్వామికి. తిరుమల తిరువేంగళనాథుని సన్నిధిన ఎందరెందరో భక్తవరేణ్యులు తమ తమ బతుకులు పండించుకున్నారు, జీవన సాఫల్యాన్ని పొందారు. అలాంటి మహితాత్ముల కోవలోని మేలుపంతి భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ. తరిగొండ చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఊరు. చుట్టూ ఆకాశమెత్తు కొండల చాలు, వాటి నుండి పారే ఏర్లు, తటాకాలు, చెరువులు, దొరువులతో తులతూగే పాడి పంటల పల్లె. 6-7 శతాబ్దాల కాలంలో రేనాటి చోళుల ఏలుబడిలోని హిరణ్యక రాష్ట్రంలో ఈ ప్రాంతం అంతర్భాగం. తదనంతరం వైదుంబులు, బాణులు, నోలంబులు, రాష్ట్రకూటులు, చోళులు, యాదవ ఏలికలు, గంగరాజులు, విజయనగర చక్రవర్తులు, మైసూరు ప్రభువులు, నైజాం నవాబులు, బ్రిటిషు వారు వరుసగా ఆధిపత్యం వహించారు. 1000 ఏండ్ల క్రితం చోళ చక్రవర్తుల కాలం నాటికే ఈ ప్రాంత ప్రాధాన్యత చెప్పుకోదగ్గది. వారి హయాంలో వెలసిన పరమేశ్వరాలయం అత్యంత మహిమాన్వితం. తదనంతరం అంచెలంచెలుగా పునరుద్ధరణకు నోచుకొని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధి పేరిట ఈ గుడి ఖ్యాతిగాంచింది. అంతేగాక ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల్లో అసువులు బాసిన వీరుల స్మృత్యర్థం ప్రతిష్టమైన వీరగల్లు నాటి చరిత్ర వారసత్వానికి సజీవ సాక్ష్యం. ఈ క్రమంలో వీరగల్లుతో పాటు స్థాపితమైన వేణుగోపాల స్వామి శిలా ఫలకాన్ని గమనించండి. గోవులు, సునకాలతో పాటు శివభక్తుల ఉదంతంతో కూడిన ఈ శిల్పాకృతి అత్యంత అరుదైనది, అపురూపమైనదీను. స్థానికులు సంవత్సరం కాలానికి ఈ ప్రాంతంపై ప్రభావం నెరపిన విజయనగర రాజుల శకం ముగిసింది. ముస్లిం నవాబులు పాలకులయ్యారు. గుర్రంకొండ దుర్గాధిపతులుగా వారు అధికారంలోకి వచ్చారు. గుర్రంకొండ నాటి బలమైన గిరిదుర్గాల్లో ఒకటి. రాజ్యంలో కొంత కల్లోల పరిస్థితులు తలెత్తాయి. స్థానిక రాజులు, పాలేగార్లు తిరుగుబాటు సంకాలు ఊదసాగారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు తరిగొండ గ్రామం చెంతనే గుర్రంకొండ నవాబు అనుమతితో ఇమాం బేగ్ అనే సర్దారు కోట కట్టాడు. నలుదిక్కుల బలమైన బురుజులతో
కఠినమైన గ్రానైట్ రాళ్ల ప్రహరీతో కోట కైవారం నిర్మితమైంది. మూడు కొండల నడుమ ముచ్చటైన రీతిన దొరచెరువు వెలిసింది. వారి జమానాకి గుర్తుగా తన భార్య కుమారులతో కూడిన ఇమాం బేగ్ సమాధుల సుందర స్మారక చిహ్నాన్ని ఇప్పటికీ చూడవచ్చు. ఇటువంటి చారిత్రక, సామాజిక, రాజకీయ, ధార్మిక పరిస్థితుల నడుమ మన కథానాయిక తరిగొండ వెంగమాంబ అవతరణ ఓ ఆసక్తికర అధ్యాయం. అటు తరతరాలుగా వస్తున్న హిందూ సాంస్కృతిక వారసత్వం, ఇటు ముస్లిం ప్రభువుల ప్రాబల్యం, మరోపక్క అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న బ్రిటిషు దొరల పెత్తనం. ఈ సంధి యుగంలో సనాతన దైవ సంస్కృతికి వారసురాలిగా భగవద్వర ప్రసాదంగా జన్మ తీసుకున్న కారణ జన్మురాలు తరిగొండ వెంగమాంబ. తరి అంటే పెరుగు అని అర్థం. ఒక కుండలో కవ్వంతో పెరుగు చిలుకుతుండగా బయల్పడ్డ దేవుడి పుట్టుశిల సమీపాన గల ఓ అగ్రహారంలో వెంగమాంబ 1730 సంవత్సరం ప్రాంతంలో జన్మించింది. తల్లిదండ్రులు కానాల మంగమాంబ, కృష్ణయామాత్యులు. బిడ్డలు లేని కృష్ణయ్య దంపతులు తిరుపతి ఏడుకొండల యాత్ర చేశారు. తిరుమలకేగి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తమకు సత్సంతానం కలగాలని కోరుకున్నారు. అచిర కాలంలోనే కృష్ణయ్య దంపతుల కల ఈడేరి పండంటి పసిబిడ్డ ఉదయించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదంతో పుట్టినందున ఆ బిడ్డకు పెద్దల అనుమతితో వెంగమాంబ అని పేరు పెట్టారు. ఒక పక్క తమ ఇలవేల్పు తరిగొండ లక్ష్మీ నృసింహస్వామి ప్రభావము, మరోపక్క తిరుమల వెంకటపతి అనుగ్రహము కలగలిసి ఆ బాలిక పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్ననాటి నుండే దివ్య తేజస్సుతో తొణికిసలాడసాగింది. భక్తి పారవస్యంతో నడకలు నేర్వసాగింది. తరిగొండ క్షేత్ర ప్రాధాన్యతకు కారణభూతమైన ఓ ఐతిహ్యాన్ని చెప్పుకోవాలి. ఈ ప్రాంత పూర్వ పాలేగారు రామానాయనిం వారు ఒకనాడు తన ధర్మపత్ని నరసనమ్మ వెన్న చిలుకుతుండగా పెరుగుకుండలో ఓ నల్లటి రాయి బయల్పడింది. వింతాకృతితో వెలుగులు విరజిమ్ముతున్న ఈ శిల నృసింహస్వామి సాలగ్రామంగా నిర్ధారణ అయ్యింది. దివ్య తేజోమయమైన ఈ సాలగ్రామాన్నే పుట్టుశిలగా కూడా పరిగణిస్తారు. ఆ రాత్రి రామానాయనం వారికి లక్ష్మీ నృసింహస్వామి కలలో కనపడి, ఈ ప్రదేశం దుర్వాస మహర్షి నన్ను ఆరాధించిన పవిత్ర స్థలం, ఇక్కడ ఆలయాన్ని కట్టండి, అందుకు అవసరమైన ధన సంపద ఈ ప్రాంతానికి సమీపంలోని మారెళ్ల గవిలో లభించగలదు అని చెప్పి అంతర్ధానమయ్యారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టడానికి కావలసిన నిధి లభించిన మారెళ్ల గవి ఉన్న కొండ ప్రదేశం. ఈ మారెళ్ల కొండ ఒకప్పుడు చక్కటి చెట్టు చేమలతో, వన్య జీవాలతో, తాపసులు తపస్సు చేసుకునే గుహలతో కళకళలాడుతుండేది. ఈ కొండ గుట్ట మీది ఓ గవిలోనే తరిగొండ వెంగమాంబ సైతం కొంతకాలం తపో నిష్ఠతో గడిపింది. పాలేగారు, రామానాయిని, ఇతర గ్రామ పెద్దల సహకారంతో నృసింహస్వామి గుడి గోపురాలు నిర్మించడమే కాకుండా ఊరి సంక్షేమార్థం ఓ పెద్ద చెరువును కూడా తవ్వించారు. అది తరిగొండ రామానాయిని చెరువుగా పేరుగాంచింది. గంగాజలం లాంటి ఈ చెరువు నీటిని గ్రోలి తరిగొండ పంట పొలాలతో సస్యశ్యామలంగా గోచరించేది. వెంగమాంబ సైతం పసిప్రాయం నుండే దైవశక్తిని గ్రోలి ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో ఓలలాడేది.
నాటి సంప్రదాయానుసారంగా 10 ఏళ్లకే వెంగమాంబకు పెళ్లి చేయ నిశ్చయించారు తల్లిదండ్రులు. చిత్తూరు సమీపంలోని నారుగుంటపాలెం వాస్తవ్యులు ఇంజేటి వెంకటాచలపతితో వివాహ నిర్ణయం జరిగింది. పెళ్లికి ఒప్పుకోని వెంగమాంబ శ్రీ వెంకటాచలపతే తన పతిగా ప్రకటించింది. కూతురు మాట కాదని బలవంతంగా వివాహం చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తృవియోగం. సమాజం దృష్టిలో వితంతువే అయినా భగవంతుడే నా పెనిమిటి అంటూ ముత్తైదువుగానే కొనసాగింది సాధ్వి శిరోమణి తరిగొండ వెంగమాంబ. రూపాంతర సుబ్రహ్మణ్య యోగి అనే వేదాంతి ఇక్కడ ఆలయ ఆవరణంలో నివసించేవారు. వారు విద్యారణ్య స్వామి గురు పరంపరకు చెందిన మహా సాధకులు. కూతురు మానసిక స్థితి సరిగా లేదని భావించి వితంతువైన వెంగమాంబను శ్రీ సుబ్రహ్మణ్య యోగి చెంతకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కన్న కూతురును కటాక్షించే మార్గం సూచించమని వేడుకొన్నారు. శిష్య వాత్సల్యంతో అనురాగవదనుడై శ్రీ సుబ్రహ్మణ్య దేశికులు వెంగమాంబకు బ్రహ్మ విద్యోపదేశం గావించారు. పంచదశి మంత్రాన్ని, నారసింహ మంత్రరాజాన్ని ఉపదేశించారు. యోగాభ్యాస పద్ధతులను బోధించారు. బ్రహ్మ విద్యా రహస్యాలను విశదీకరించారు. గురువర్యుని ఆశీస్సులతో తరిగొండ చేరుకున్న వెంగమాంబ మంత్ర జపాన్ని, యోగ విద్యను దీక్షా దక్షతలతో సాధన చేసి అచిరకాలంలోనే ఆధ్యాత్మికంగా సమున్నత స్థాయి అందుకోవడం జరిగింది. యోగ సమాధిలో ఉన్న వెంగమాంబకు హఠాత్తుగా ఒకరోజు దివ్య జ్ఞాన సిద్ధి కలిగింది. దేదీప్యమానంగా వెలుగుతున్న బీజాక్షరాలు ఆకాశం నుండి ఆమె చైతన్యంలోకి ప్రవేశించాయి. నూతన శక్తితో ఒళ్ళు పులకరించింది. సరస్వతి సాక్షాత్కారం సంభవించింది. అప్పటి నుండి యోగ సాధన, కవిత్వ రచన ఆమెలో పరమోన్నత స్థాయిలో గుబాలించాయి. తన ఈ ఆత్మ సాక్షాత్కార ఇతివృత్తాంతాన్ని వెంగమాంబ తాను రచించిన శ్రీ వెంకటాచల మహాత్మ్యం కావ్యంలో 2 పద్యాల రూపంలో ప్రస్తావించడం విశేషం. బాల్యాన ఓనమాలు సైతం దిద్దకపోయినా, వ్యాకరణాన్ని ఔపాసన పట్టకపోయినా, అలంకార శాస్త్రాన్ని అభ్యసించకపోయినా, ప్రాచీన కావ్యాలను పఠించకపోయినా, తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహము, యోగ విద్యా పాఠవము, గురుదేవుల ప్రోత్సాహము, ఇంట్లోని సాహితీ సాంప్రదాయ వాతావరణము తోడుకాగా వాగ్దేవి కృపతో తన ఇష్టదైవం తరిగొండ నృసింహ దయాపయోనిధి అని సంబోధిస్తూ ఓ సుముహూర్తంలో కవితా రచనకు శ్రీకారం చుట్టింది వెంగమాంబ. ఇదిలా ఉండగా భర్త చనిపోయినప్పటికీ ముత్తైదువైన చిహ్నాలను వదలని వెంగమాంబ ప్రవర్తన పూర్వాచార పారాయణులకు కోపహేతువయ్యింది. ఈ వ్యవహారాన్ని వివరించేందుకు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 అభినవోద్దండ విద్యా నృసింహ భారతి తరిగొండ విచ్చేశారు. వాద ప్రతివాదనల అనంతరం వెంగమాంబ మహిమను గుర్తెరిగిన పీఠాధిపతి ఆమె గొప్ప తపోశక్తి గల వ్యక్తి అని, ఆ పరమ భక్తురాలిపై ఆంక్షలు విధించడం తగదని హితవు పలికారు. తరువాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో తరిగొండ గుడిలోని ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక యోగ నిష్టలో కాలం గడిపే వెంగమాంబ అంతర్వాణి ప్రబోధం మేరకు తన పతిగా భావించే వెంకటపతి నిలయమైన తిరుమల కొండ చేరుకునే సమయం ఇంకా ఆసన్నమైందని గ్రహించింది. తరిగొండ నుండి అరణ్య మార్గాన్న శేషాచల కొండలకేసి బయలుదేరింది. సిద్ధలగండి చెరువు మీదుగా తలకోన చేరుకుంది.
తలకోన సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని తాంబేలేరు దాటి సంతెకాపు మొగలిపెంటలో విడిది చేసింది. మొగలిపెంట దట్టమైన అరణ్యసీమ. పెద్ద పులులు, పెనుసర్పాలు తదితర వన్యజీవాలకు ఆశ్రయ ప్రాంతం. ఇక్కడ యుద్ధగల తీర్థం తిరుమల గుడి కేంద్రంగా గల 108 దివ్య తీర్థాలకు తలమానికం. తీర్థ సమీపాన తపస్సు చేసుకోసాగింది. తాను స్వయంగా గీసి అర్చిస్తూ వచ్చిన హనుమంతుల వారిని ఇక్కడ ఇప్పటికీ చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రదేశం శ్రీ వెంకటేశ్వర అభయారణ్యానికి గుండెకాయ వంటిది. ఎప్పుడో 150 ఏండ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న బంగారు బల్లి గోల్డెన్ గెకో స్థావరం. ఈ అపురూప సరీసృప జాతి ఆశ్చర్యకరంగా ఇక్కడ ప్రత్యక్షమవడం ముదావహం. అట్లే రమారమి 7000 ఏండ్ల అప్పటికే ప్రసిద్ధులై పలుకుబడి కలిగిన తాళ్లపాక వంశీయులు వెంగమాంబ భక్తి ప్రపత్తులను, పాండితీ ప్రకర్షను గమనించి ఆమెను ప్రోత్సహించారు. తన మహిమలు రచనలతో వెంగమాంబ కీర్తి దశ దిశలు పాకింది. తిరుమల గుడికి ఉత్తర దిక్కున గల తన నివాసం వచ్చిపోయే సాధు సంతులు, మహిళామణులు, కవి పండితులు, భక్తి యాత్రికులతో సందడి చేయసాగింది. తాను నివసిస్తున్న కుటీర సముదాయాన్ని తరిగొండమ్మ మఠమని, తరిగొండమ్మ తోట అని జనాలు పిలువసాగారు. తన సారసత్వ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. అష్టఘంటాలు పేరిట 8 మంది వ్రాయసగాళ్లు ఆమె రచనలను తాళ్లపత్రాలపై ఎత్తి రాసేవారు. వాటిల్లో పలు పద్యకృతులు, యక్షగానాలు, ద్విపద కావ్యాలు ఉన్నాయి. ఆమె సారసత్వంలో తరిగొండ నృసింహ శతకం, నారసింహ విలాస కథ, శివనాటకము, రాజయోగామృత సారము, బాలకృష్ణ నాటకము, విష్ణు పారిజాతము, శ్రీ వెంకటాచల మహాత్మ్యము తదితర 18 రచనలు ప్రధానమైనవి. ఇవిగాక ఆయా సందర్భాల్లో ఆసువుగా చెప్పిన పద్యాలు, శ్లోకాలు మరెన్నో. పూర్వ కౌల స్థుతిలో తాళ్లపాక అన్నమయ్య ప్రస్తావన చేసిన ఏకైక విద్వన్మణి తరిగొండ వెంగమాంబ. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు క్రీస్తు 18వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ముఖ్య ప్రాంతమైనటువంటి రాయలసీమలో తరిగొండ అనే నృసింహ పుణ్యక్షేత్రంలో విలసిల్లిన మహాకవయిత్రి, సహజ కవయిత్రి, ప్రజా కవయిత్రి. 9 యక్షగానాలు, 2 శతకాలు, 4 ద్విపద కావ్యాలు, 2 పద్య కావ్యాలు, అనంతమైనటువంటి ఆశురచనలు, మొత్తం 18 రచనలు చేసి 18వ శతాబ్దంలో విలసిల్లినటువంటి ఆంధ్ర వాంగ్మయానికి ఎన్నో విధాల పరిపుష్టి ప్రసాదించినటువంటి మహాకవయిత్రి. ఆంధ్ర వాంగ్మయంలో ఆమెతో పోల్చి చెప్పవలనంటే బమ్మెరపోతన, కృష్ణభక్తురాండ్రలో మీరాబాయి, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆంతరంగిక భక్తుల్లో అన్నమయ్య ఈ శ్రేణికి చెందినటువంటి వారు. శ్రీ స్వామివారికి పూలహారాలు, తులసీ కుసుమ మాలికలు సమకూర్చడానికి వెంగమాంబ
తిరుమల పాప వినాశనం కాలిబాట పక్కన ఓ తటాకాన్ని తవ్వించింది. అది అమ్మోరమ్మ బావిగా ప్రసిద్ధి చెందింది. బావి తవ్వేటప్పుడు అడ్డుపడిన బండను బద్దలు చేయడానికి గంగా భవానీని ప్రార్థించింది. ఆ గంగామాతే ఇక్కడి బాట గంగమ్మగా ప్రతీతి. ఇలా వెంగమాంబ మహిమలు మహత్యాలు జనలోకంలో వెల్లువెత్తసాగాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో నృసింహ జయంతి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండేది. ఈ ఉత్సవాలు, అన్నదానాలు, ఇతర ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ఎందరో రాజులు, జమీందారులు, పాలేగార్లు, ధనిక స్వాములు, రైతులు తదితరులు ధనధాన్యాలు, భూరి విరాళాలు అందచేయసాగారు. ఈ మేరకు దానపత్రాలు సైతం తయారయ్యాయి. పరమ యోగిని, మహాజ్ఞాని, భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 1817వ సంవత్సరం ఈశ్వర శ్రావణ శుద్ధ నవమి నాడు పద్మాసిని అయి నిర్వికల్ప సమాధిలో కుండలిని శక్తిని షట్చక్రాల గుండా ప్రేరేపించి సహస్రారంలో ఉత్తేజింపజేసుకుని పరమపదం చేరుకుంది. ఆ మహాసాధ్వీమ తల్లి సజీవ సమాధి చెందిన స్థలాన ఓ బృందావనం వెలిసింది. తిరుమల ఆది వరాహస్వామి ఆలయానికి వాయువ్యంగా తరికొండ వెంగమాంబ బృందావనం నేటికి తన దివ్య తేజో తరంగాలను ప్రసరింపచేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎందరో సాధకులు, భక్తజనులు ఆమె బృందావనాన్ని సందర్శించి పునీతులవుతుంటారు. తరిగొండ వెంగమాంబ బృందావనం దాపులగల దేవతా వృక్షం, రావి చెట్టు కాండానికి ఏర్పడ్డ దైవాకృతిని గమనించండి. చెట్టు దారువుకి అశ్వముఖంతో కూడిన హయగ్రీవ స్వామి రూపం. శ్రీ హయగ్రీవ స్వామిని సైతం వెంగమాంబ ఉపాసించేది. భక్త శిఖామణి చెంతకు సాక్షాత్తు హయగ్రీవ స్వామియే వచ్చి చేరడం ఎంతటి మహద్భాగ్యమో కదా. పరమ యోగిని, భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ సారసత్వాన్ని, జీవన ఔన్నత్యాన్ని లోకానికి చాటాలనే ఉద్దేశ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానముల వారు తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు నెలకొల్పారు. ప్రస్తుతం ఈ వాంగ్మయ పీఠం తిరుపతి శ్వేత భవనంలో పనిచేస్తోంది. ప్రాజెక్టు తరపున వెంగమాంబ రచనను ప్రచురించడం, సీడీలు, డివిడీలను రూపొందించడం, జయంతి, వర్ధంతి ఉత్సవాలను నిర్వహించడం, సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తన స్వస్థలమైన తరిగొండలో కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. తరిగొండలోని లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మూలమూర్తికి ప్రతిరోజు ఉదయం తరిగొండమ్మ హారతి ఇవ్వడం ఆచారం. ఇప్పటికీ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యాలు, బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో మొత్తం కూడా మొదటి పూజ కూడా మేమే జరిపిస్తున్నాము. మా వంశ పారంపర్యంగా వచ్చే కార్యక్రమం కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి, మా పేరుల్లో కూడా తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి అని పేరు ముందు వచ్చిన తర్వాతనే మా పేర్లన్నీ కూడా వస్తాయి. మేమందరం కూడా, మా కుటుంబ సభ్యులందరం కూడా దేవుని కొలుస్తూ సంతోషంగా లక్షణముగా ఉన్నాం. తిరుమలలో ప్రతినిత్యం వేలాది మందికి అన్నప్రసాదాన్ని వితరణ చేసే భవనానికి సైతం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంగా నామకరణం చేశారు. నిజానికి ఈ భవనం వెలిసిన చోటే మునుపు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ
భక్త యాత్రికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండేది. తిరిగి అదే చోట అన్నప్రసాద ప్రాంగణం వెలియడం ఆ మహాతల్లి సత్సంకల్పానికి సంకేతం. బిడ్డలు కడుపారా భుజించడం కన్నా ఆ మాతృహృదయం ఇంకేం కోరుకుంటుంది? అందుకే తరిగొండ వెంగమాంబ మాతృశ్రీ అయ్యింది. భారత ప్రభుత్వ తపాలా శాఖ వారు 2017వ సంవత్సరం ఏప్రిల్ 26న భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ స్మృత్యర్థం ఓ స్టాంపును విడుదల చేశారు. ఆ మహా రచయిత్రి సల్పిన సారస్వత కృషికి ఇదో ఘన నివాళి. తిరుమల శ్రీ వెంకటేశ ప్రభు ప్రభ ఉన్నంతకాలం ఆచంద్రార్కం తరిగొండ వెంగమాంబ లాంటి భక్త లలనామణుల కీర్తి వెలుగులు విరచిమ్ముతూనే ఉంటుంది. తాళ్లపాక అన్నమయ్య, హతీరాం బావాజీ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ లాంటి దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన ఘన వ్యక్తుల వల్లే శ్రీ స్వామికి అంతటి తేజము వైభవమును కాదంటారా? మహాతపస్విని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబకు నమో వాకాలు. ఓం నమో వెంకటేశాయ.